ఇప్పుడు చేయబోయే పచ్చడి ఇంకా ఈజీ, మీకు డెడ్ అంటే డెడ్ ఈజీ. ఇదిగోండి, ఇవి జోకితే 2 కిలోల మామిడికాయలు. మామిడికాయలు తెస్తారు కదా, ఒక గంట బకెట్లో నానబెట్టాలండి మామిడికాయలని. దాన్ని కొట్టిన స్ప్రేస్ కానీ ఏమన్నా చెట్టు అంతా ఉంటే కనుక పోతుంది. దాన్ని శుభ్రంగా తుడవాలి, పొడి బట్ట పెట్టి ఎండకు పెట్టాలి. ఎండకంటే నీడకు ఆరబెట్టుకోవాలి. నీడకు ఆరబెట్టి ఇంకా పొడి అయిపోయినాయి అన్నప్పుడు మంచిగా ముక్కలు కట్ చేసుకోవాలి. దానికి పైన ఇట్లాగా పొరలాగా ఉంటుంది అనమాట, ఏది జీడికి. దీన్ని తీసేయాలి. తీసేసి మంచిగా బట్ట పెట్టి ముక్కని శుభ్రంగా ఇట్లా తెల్లగా పువ్వుల్లాగా తుడవాలి. ఇది పచ్చడికి రెడీ. ఇదంతా మన ప్రొసీజర్కి 25 కాయలకి 1 గంట సేపు పడుతుంది అంతే. ఈ 2 కిలోలకి ఎంత సింపుల్గా పచ్చడి పెట్టచ్చు అంటే, ఇదిగోండి సైలాస్ కిచెన్ ప్రీమిక్స్ 1/2 kgకి 300 అండ్ చిల్లరండి గ్రామ్స్, 323నో 324 ఉంటుంది. అది ఇందులో ఇస్తాను మీకు నేను. 1/2 kgకి 1 ప్యాకెట్, 1/2 kgకి 1 ప్యాకెట్. ఇవి 2 కిలోలు కదా, 4 ప్యాకెట్స్. ఈ ప్యాకెట్లన్నీ ఓపెన్ చేస్తే ఇది. దీంట్లో వెల్లుల్లి కూడా మేము ఇదిగోండి, కనిపిస్తుందా? కనిపించదు మీకు. గ్రైండ్ చేసి లైట్గా ఫ్రై చేసి యాడ్ చేసేసా. ఆవాలు, జీలకర్ర, మెంతులు, పోపు కూడా ఉంది ఇందులో. మీరు జస్ట్ ఏం చేయాలంటే ఆ కాయలు తీసుకోవటము, ఈ కారం ఇట్లా వేసుకోవటము. దీనికి ఎంత నూనె పడితే అంత నూనె. 2 కిలోలకి దగ్గర లీటర్ నూనె పడుతుంది. నువ్వు పప్పు నూనె కావాలంటే పల్లి నూనె వేసుకున్న వాళ్ళు పల్లి నూనె కూడా వేసుకోండి. నేను విన్న వర్షన్ ఏంటంటే పల్లి నూనెతోనే కొంచెం ముక్క మెత్తబడే అవకాశం ఉంటుంది. నువ్వు పప్పు నూనెతోటి ముక్క మెత్తబడదు. ఆవకాయ ముక్క కలిపేయండి, మీ పచ్చడి అయిపోయింది. ముక్కలు క్లీన్ చేసుకోవటము. ఇది ఎన్నికంటే అన్ని పోపుతో సహా రెడీగా ఉన్నాయి. ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా ఉన్నాయి మీకు ఇందులో. వేసుకోవటము, నూనె వేసి కలిపేస్తే మీ పచ్చడి అయిపోయింది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెల్లుల్లిపాయలు ఒలుచుకొని కిలో ముక్కలకి ఒక 50 గ్రాముల వెల్లుల్లి వేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేని వాళ్ళు అది కూడా అవసరం లేదు.